కానిచ్చువా జంకిదట్ట కిబున్ వాదో పిస్సలేసిందా పిల్లేందో గిట్ల మాట్లాడుతుంది అని అనుకున్నారు గిట్ట. ఇదంతా జపాన్ భాషలా నమస్తే ఎట్లున్నారు అంత మంచిదేనా అని అడిగినట్టు. జపాన్ భాషలో గిట్ల వస్తుంది అర్థం. ఇప్పుడు ఈ జపాన్ భాష ఎందుకంటారా? అరే మన మేడ్చల్కు మేరు నగదీరుడు మల్లారెడ్డి సార్ ఇప్పుడు జపాన్లోనే ఉన్నాడు. ఈడ తెలుగోళ్ళకే తెగ హుషారు తెప్పిస్తాడాయే. ఇక జపాన్కు పోయిందంటే అక్కడోళ్ళకు తుఫాన్లే చూయిస్తుండొచ్చు. సుడూరి రోమ్ పోయినప్పుడు రోమన్ లెక్క ఉండాలన్నట్టు జపాన్ పోతే జపాన్ మనిషి లెక్కనే మారిండు కదా సారు కాదు మేడాన్ని కూడా జపాన్ మనిషి లెక్కనే మార్చిపడేసిండు. అట్లుంటది మరి మల్లన్న సార్ తోటి. సిచ్యువేషన్ మన కంట్రోల్లో లేనప్పుడు చిల్ అయిపోవాలన్నట్టు అందరూ మల్లన్నను చూసి నేర్చుకోవాలి. చూడు రీడ మనం పవర్లో లేం, మన పతారేం నడవదని ఫీల్ అయిపోకుండా జపాన్కు పోయి తుఫాను సుడిగుండం లెక్కనే తిరుగుతున్నాడు ఇప్పుడు ఆ దేశం అంతా. జపాన్ అంటే టెక్నాలజీకి పెట్టింది పేరు. వాళ్ళ క్రమశిక్షణ, వాళ్ళ నీట్నెస్, పబ్లిక్ ప్లేసులలో నోరు మూసుకొని ఉండే సైలెంట్నెస్ చూసి మల్లన్న మస్తు పరిశాన్ అవుతున్నాడట. మల్లన్నకేమో మాట్లాడకుండా పొదువుదా ఎట్లుంటుర్రా బై ఇల్లీడానికి గావరైతున్నాడట. మల్లన్న సరే ఇక 70 ఏళ్ళ బుల్లెట్, ఇక జపాన్కు పోయి బుల్లెట్ రైలు ఎక్కకుంటే ఎట్లా అని ఆ సంబరం కూడా తీర్చుకున్నాడు. బిరబిర తిరుక్కుంటా బుద్ధి పుట్టిని అని తినుక్కుంటా సారు మస్తుగా షిల్ అవుతున్నాడు. బాగా ఇగ ఉన్నట్టున్నది, నెత్తి కుల్లబెట్టి మరీ తిరుగుతున్నాడు. ఈడ ఎత్తిపోయే పనులేం లేవు కానీ నిమ్మలంగానే బుద్ధి తిరిగిరాండ్రి సారు. కానీ జపాన్కి వెళ్ళి వచ్చినాక మేడ్చెల్లు మొత్తం జపాన్ లెక్క మార్చేతందుకు ఇకమత్ చేస్తుండొచ్చుగా. బస్సులు రైళ్లు ఎక్కే కాడ దిగే కాడ పైలం సార్లు ఆడ రైళ్లల్లో అడగోలు జనం ఉంటారు ముందే మళ్ళా.